సిస్టర్ బలరామయ్య గోరికి చందు మీ చెల్లెలు కొడుకు కాదు. ഇവിടെ എന്താ రాసుండాది? మీకు తెలుగు చదవడం రాదా సిస్టర్? ഞാൻ മലയാളി. ఓహో తెలుగు చేట. అదే. దీనికి తెలుగు చదవడం వస్తే నా పీట ఎగిరిపోయేది. నీకు బుద్ధుందా? సిస్టర్ సిస్టర్ కి లవ్ లెటర్ రాస్తావా? లవ్ లెటరయో? ఎంత గురువాయూరప్ప? రాసింది గురువాయూరప్ప కాదు, బోధూరు కప్పలాంటి వెంగళప్ప. నీతో సంసారం చేస్తానంటున్నాడు. సంసారికడమో? పక్షే పక్షే ఏంటి? నీ మూడు తలకే పచ్చడి చేసి వచ్చాయి, ఇద్దరు లేచిపోదామని రాశాడు. జస్ట్ ఎ మినిట్ యో. ఈ చేట దెబ్బతో వీడి చీటీ చిరిగిపోయింది. ఎంత చాటే ఎంత భయం. ഞാൻ സംസാരിക്കണമോ? ഒരു സ്വാഭാവികമായ സ്വപ്നം കാണുന്നു. ఇక బూచిగాడు 3 నెలల వరకు మాట్లాడలేడు. ఏమిటిది? చూద్దాం పదండి. మావా మన రైటరు మామా, మేము చందు గోపి. చందు, అరే జస్ట్ మినిట్. హలో చందు, గోపి, ఎంత కాలమైంది మిమ్మల్ని చూసి. బాగున్నారా? మేము బానే ఉన్నాం గానీ నువ్వేంటి ఇక్కడ ఉన్నావు? ఈ సినిమా కథ నువ్వేనా? కథ, మాటలు, పాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అన్నీ నేనే. నిర్మాత కూడా నువ్వేనా? కాదు, సేఫ్టీగా ఉంటుందని ఇంకొకటి పెట్టుకున్నా. ఇంత సడన్ గా డైరెక్టర్ ఎలా అయ్యావు? ఓ బ్యూటిఫుల్ స్టోరీ నిర్మాతకు చెప్పాను. అది విని అతను గింగరాలు తిరిగి డైరెక్షన్ కూడా చేయమన్నాడు. అంత మంచి కథ నువ్వెలా రాసావు మామా? అది కథ కాదు, జీవితం. ఈ కథలో హీరో ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. ఇతను హృదయం అర్థం చేసుకోలేక ఆ అమ్మాయి ఇంకో కథని ప్రేమిస్తుంది. వాళ్ళిద్దరికీ పెళ్లి చేయటం కోసం హీరో తన ప్రేమను త్యాగం చేస్తాడు. క్షమించు చందు, ఇది నీ కథ. కళ్ళారా చూసి మనసారా స్పందించి రాశాను. ఎక్స్క్యూజ్ మీ సార్, షార్ట్ రెడీ, చూద్దామా? వస్తున్నాను పద. ఓకే. చూడు చందు, ఓ మంచి పాట షూట్ చేస్తున్నాను, చూద్దాం రండి. రండి. లేవండి బాబు, లేవండి. ఆహాహాహా, ఓహో, ఇది పాట? టమోటాల పరోటా. చాలా సంతోషం బాబు, చాలా సంతోషం బాబు. ఎందుకు సార్ ఏడుస్తున్నారు? ఏడవాల్సింది మేం కదా. ఇన్ని యుగాలకు నా పాట వినే మీలాంటి సరస్సు దొరికినందుకు ఏడుపు వచ్చేసి. ఓ అదే, పాడలాగా ఏడిచారు అనుకున్నాను. దయచేసి మీ దగ్గర శిష్యరికం చేసే దురదృష్టం మాకు ప్రసాదిస్తారా? నా దగ్గర శిష్యరికమా? అవును సార్, నేర్చుకుంటే మీలాంటి విద్యుత్ ఉన్న వాళ్ళ దగ్గరే నేర్చుకోవాలి. విద్యుత్ కాదరా ఎదవా, విద్వత్తనాలి. ఓహో, ఇంకా నయం, నా మాట చీఫ్ మినిస్టర్ వినుంటే ఇతన్ని కరెంట్ అప్పడుగుండేవాడు. అవును సార్, నాకు ఒక సందేహం. మీలాంటి గొప్ప సంగీత సామ్రాట్ ఇంత చిన్న ఊరిలో ఉండటమా? కాలం గానానికి శాపం బాబు. జన్మమెత్తితిరా, అనుభవించితిరా, సంగీత సమారంలో ఓడిపోయితిరా. చాలు చాలు చాలు, అనుభవించింది చాలు. చాలా బాగా పాడారు. ధన్యవాదాలు బాబు. చూడటానికి త్యాగయ్య అన్నమయ్య టైప్ లో ఉన్నారు. ఎవరు బాబు మీరు? మై డియర్, బీసాలున్న శంకరాభరణం శంకర శాస్త్రి గారు. నేను ఉత్తరాంధ్రకే ఉత్తముడైన గోపిని. వీడు నా ఫ్రెండ్ చందు. నువ్వు నోరు ముస్తావా ముందు? సార్, ఈ వీధిలో అద్దెకి ఇల్లు దొరుకుతుందేమో అని ప్రయత్నించాం, కానీ ఎవ్వరూ ఇవ్వనని మొండికేశారు. విరక్తితో వెళ్లిపోదామని బయలుదేరుతుంటే పంది కుక్కులు తీగలు కొరికిన ఫిడేలులాగా మీరు కనిపించారు సార్. మీరు ఆశీర్వదించి సెలవిస్తే మేం పారిపోతాం. ఆగండి, ఈ వీధిలో మీకు ఇల్లు అద్దెకు ఇవ్వను అన్న విధవ ఎవడు? అందరూ వెధవలే, స్వరాల చారల పులి. అయితే ఇప్పుడే భూపాల రాగం పాడి వాళ్ళ కపాలం బద్దలు కొడతా. ఎవరు వాడు? నా ఊళ్ళో నా వీధిలో నా శిష్యులకి ఇల్లు అద్దెకి వినంటారా? అందరికీ ఇదే నా హెచ్చరిక. ఇక మీదట నా శిష్యులు నా ఇంట్లోనే ఉంటారు. నా పాట వింటూ. ఎలా ఉంది వార్నింగ్? ఏరి వీళ్ళు రండి, ఆవిడ కూర్చోండి. చందు, అబ్బాయి చందు. ఏమిటండి, ఏమిటి అడావుడి? నీకు పెళ్లి చూపులో. నాకు పెళ్లి చూపులా? అవునరా, నేను రాత్రి ఆ ఎదురింటి మందర నీకు బెంగళూరు సంబంధం చూస్తానందిగా, అందుకే దానికంటే ముందరే నేను బందర్ సంబంధం తీసుకొచ్చాను. మావా, ముసల్ది నీ మీద మర్డర్ ప్లాన్ చేసినట్టుంది. మా మనవడు చందు. కుర్రవాడు వడ్ల గింజలో బియ్యపు గింజలా ఉన్నాడు.
పక్కన అతనెవరు? గొడ్ల సావిట్లో పేడ ముద్దలే. కుళ్ళు జోకులేసావంటే నీ పాట రికార్డ్ చేసి నీకే వినిపిస్తాను. కుళ్ళి కుళ్ళి చేస్తావు. ఎంతవరకు చదివావు బాబు? ఎంఏ వరకు చదివాడండి. పాటలు పాడతావా? అతనే పాడతాడు. పిల్ల కోయిల నేను పాడతాను. ఏమండి శుభకార్యం జరుగుతుంది. ఈ తతంగం అంతా అయిపోయాక అప్పటికి వీళ్ళు కదలకపోతే అప్పుడు పాడుతురు గాని. ఓకే. నాద బ్రహ్మం బిడ్డ, నాద బ్రహ్మం బిడ్డ. ఆ ముసలి గుడ్డును పట్టుకుని బిడ్డ అన్నది ఎవర్రా? మీరా నానమ్మ? అవునరా, చందుని పెళ్లి చూపులు చూడ్డానికి వీళ్ళు బెంగళూరు నుంచి వచ్చారు. చచ్చాం. వీళ్ళు కూడా ఇప్పుడే రావాలా? ఏ ఇంతకు ముందు ఎవరైనా వచ్చారా? అబ్బే అదేం లేదు. మరైతే మమ్మల్ని గుమ్మల్లో నిలబెట్టి మాట్లాడతావేరా? పదా. ఆగండి. మీకు ఒక నిజం చెప్పాలి. నాదబ్రహ్మం గారికి శుచి శుభ్రత అంటే ఇష్టం. ఇంటికి ఎవరొచ్చినా కాళ్ళు కడుక్కుందే లోపలికి అడుగు పెట్టనివ్వరు. స్టూపిడ్ సెంటిమెంట్స్. సరే పదండి, కాళ్ళు కడుక్కుందాం. ఎవర్రా వచ్చింది? కలరా, మశూచి, పోలియో వ్యాధులకు ఉచితంగా మందులు వేస్తామని వచ్చారు. ఇవన్నీ మా నాదబ్రహ్మ మావయ్యకి వచ్చిన తర్వాత కబురు చేస్తామని చెప్పొచ్చాను. ఒకసారి బయటికి వస్తావా? దేనికిరా? నా అస్థికలు డ్రైనేజీలో కలపడానికి. నువ్వు దా. రే ఏమైందిరా? నీ తుంటి విరిగి బిర్యానీలో పడింది. మీ నానమ్మ బెంగళూరు నుంచి నీకు ఇంకో సంబంధం తెచ్చింది. ఇంకా సంబంధం? అవును. అటు ఆంధ్ర, ఇటు కర్ణాటక, మధ్యలో నువ్వు ఆల్మట్టి డ్యామ్ అయిపోయావు. ఆ సమస్య తీరుతుందేమో కానీ నీ సమస్య మాత్రం తీరదు. ఇద్దరు మామల మధ్య నువ్వు ఆల్ మట్టి ఆల్ మట్టి. ఇలా రా. ఇంట్లో హడావడేంటి? ఆ స్టూపిడ్ లేడీ నీకు పెళ్లి సంబంధం తీసుకొచ్చిందా? చచ్చినా ఒప్పుకోకు. ఆ? నువ్వు నేను తీసుకొచ్చిన సంబంధమే చేసుకోవాలి. పిల్ల అతిలోక సుందరిలా ఉంటుంది. నేను తీసుకొచ్చిన సంబంధమే చేసుకో. పిల్ల సాగర కన్యలా ఉంటుంది. ఓయ్ ముద్దు పెద్దలు ఇలా రండి. పట్టుకోండి వీడిని గుడి తీసుకుపోదాం. ఫాదర్ ప్లీజ్ కమ్, వి టేక్ హిమ్ టు చర్చ్. గుడికి పదండి. గుడికి రా. గట్టిగా లాగో, జోరుగా లాగు. గట్టిగా లాగు, జోరుగా లాగు. ఇద్దరు ఉడుగు పట్టి పట్టేశారు. ఇలా చెరవ చెప్పా లాక్కుపోతే షోలేలో సంజీవ్ కుమార్ లా మిగిలిపోతాను. ఆహా, ఈ దిక్కుమాల సన్నివేశం చూస్తుంటే ఎంచక్కని పాట తన్నుకొచ్చేస్తుంది. కొట్టండి, కొయ్యండి, గిల్లండి, గిచ్చండి, కొట్టండి, నరకండి, చంపండి, కొయ్యండి. ప్రేమ. ఒరే గోపి, చూస్తావేంట్రా? ఏదైనా చెప్పరా? ఐఎమ్ ఏ కాంప్లైంట్ బాయ్. ఏంట్రా వాగుడు? నువ్వేగా ఏదో ఒకటి చెప్పమన్నావు. అడ్వైజ్ ఇవ్వమంటే అడ్వర్టైజ్మెంట్ ఇస్తావా? దీనికి ఒకే ఒక ఉపాయం ఉంది మావా. ఏంట్రా అది? నీకు పెళ్ళైపోయిందని చెప్పు. నీకేమన్నా మతిపోయిందా? ఇలాంటి పరిస్థితుల్లో ఇదే కరెక్ట్. ఆగండి, ఆగండి, ఆగండి. నాకు ఇంతకు ముందే పెళ్ళైపోయింది. పెళ్ళైపోయిందా? ఓ మై గాడ్. అవును, నేను చదువుకునేటప్పుడే ఒక అమ్మాయిని ప్రేమించాను. 3 నెలల క్రితం మా ఇద్దరికి పెళ్ళైపోయింది. అయితే మనం ఎందుకురా ఇక్కడ? పదండి. పదండి, పోదాము. నడుముడి. నీ పెళ్లి గుళ్ళోనే కదా జరుగుతా? చర్చిలో అయి ఉంటుంది కదా మై బాయ్. రెండు కాదు, రిజిస్టర్ ఆఫీస్ లో. నీ భార్య హిందువుల అమ్మాయిగా? ఆహా, క్రిస్టియన్ పిల్ల అయి ఉంటుంది. రెండు కాదు, హిందుస్థానీ. హిందుస్థానీయా? అలాంటి సంగీతం గురించి విన్నాను గానీ మతం గురించి వినలేదే. అక్కడే ఫిడేల మీద కాలు వేశారు మడేలు బ్రహ్మం గారు. Yes. మా తందులాగానే ఆ పిల్ల తండ్రి హిందువు, తల్లి కిరస్తాని. ఈ రెండు మతాల సారమే హిందుస్థానీ. పేరేంటి? ఆ, ఏం పేరు? పేరు నిర్మల. నిర్మలా మేరీ. ఇప్పుడు నీ భార్య ఎక్కడుంది? మాకు మాత్రం ఏం తెలుసు? అదే పెట్రోల్ ధర పెరిగిపోయి జనం ఇబ్బంది పడుతున్నారు కదా, సముద్రంలో నీళ్ళని పెట్రోల్ చేస్తానని పట్టుబట్టి ప్రయోగాలు చేయడానికి వెళ్ళింది. ఓహో, నేను సంగీతంతో చేద్దాం అనుకున్న పని ఆ అమ్మాయి సైంటిస్ట్ గా చేస్తుందన్నమాట. నీ భార్యని చూడాలనే ఆశగా ఉందిరా. మాకు కూడా ఆశగానే ఉంది. నాకు చిన్న డౌట్. వద్దు, ఇంకా ప్రశ్నలతో వేధిస్తే వీడి పెళ్ళానికి నేను విడాకులు ఇచ్చేస్తాను. ఆ, ఈడియట్, స్టూపిడ్ ఫెలో. వాడి పెళ్ళానికి నువ్వెలా విడాకులు ఇస్తావరా బేవర్స్? ఆ, ఇంకొక మాట మాట్లాడావంటే నీ పెళ్ళానికి కూడా విడాకులు ఇచ్చేస్తాను. ఆ పని చెయ్యి బాబు, నీ ఫోటోకు దండేసి పూజ చేసుకుంటాను. ఫోటోకు దండ వేసి పూజ చేస్తుందా? ఈవిడ నన్ను పొగుడుతోందా, తిడుతోందా? ఏంటో మామ,
చిరిగిపోయిన షర్ట్లు కుట్టుకుని మరీ వేసుకోవాల్సి వస్తుంది. అందుకే ఏ గొడవ లేకుండా మా నాన్నలాగే నేను డాక్టర్ కావాలని ఆశపడ్డాను. ఎప్పుడు చెప్పలేదేంట్రా మీ నాన్న డాక్టరా? ఉహుం. ఆయన కూడా నాలాగే డాక్టర్ కావాలని ఆశపడ్డాడు. ఇదిగో బాబు నీకు ఉత్తరం వచ్చింది. తీసుకోరా. ఎక్కడి నుంచా ఉత్తరం? వీడి భార్య నిర్మలా మేరీ దగ్గర నుంచి. నా భార్య దగ్గర నుంచా? ఉత్తరం చూసి ఇంత భయపడుతున్నాడు, పెళ్ళాన్ని చూస్తే ఇంకెంత భయపడతాడో. నా పెళ్ళం దగ్గర నుంచి కదా. ఏమిట్రా ఫిట్టింగు? నీకు పెళ్ళైందని అందరికీ అబద్ధం చెప్పావు కదా, ఆ సంగతి అందరినీ నమ్మించడానికి నేనే నీ పెళ్ళంలాగా ఉత్తరం రాసి పోస్ట్ చేశాను. ఇప్పుడు చూడు తమాషా. గంగా భాగీరథి సమానుడైన చందుకి. ఏంట్రా అది మొగుడు పోయిన వాళ్ళకి రాసినట్టు? ఆ, నాకేం తెలుసు, వర్డ్ బాగుంది కదా అని వాడేశా. మీ లవ్వింగ్ వైఫ్ నిర్మలా మేరీ బాల్ పాయింట్ పెన్నుతో వ్రాయినది. మీరు క్షేమంగా ఉన్నారని అనుమానిస్తాను. ముఖ్యంగా మనిషి జన్మకు కావాల్సింది మంచి స్నేహితుడు. ఉత్తముడైన గోపి మీ స్నేహితుడు కావడం నా జన్మజన్మల అదృష్టం. నువ్వు స్నేహితుడు అయితే ఆవిడకేంట్రా అదృష్టం? ఎఫెక్షన్ సార్. డియర్ చందు, మీకు నిద్రలో పక్క తడిపే అలవాటు ఎక్కువ. ఏయ్, ఆ, అసలే మీ మిత్రుడు గోపి చాలా నీట్ గా ఉండే వ్యక్తి. ఆయన పక్కన పడుకుని ఆయన్ని తడపకండి. పెళ్ళైనా నేను మీకు దూరంగా ఉండటం వల్ల మీరెంత బాధపడుతున్నారో పెళ్లి కాని గోపి దూరమై నేను అంతే బాధపడుతున్నాను. ఏయ్, అదేంట్రా ఉత్తరం రాసిందే నీ పెళ్ళామా వాడి పెళ్ళామా? నా పెళ్ళాం వాడి పెళ్ళాం అనే తేడాలు మాకు లేవండి. ఎవడి పెళ్ళామైనా ఇద్దరం ప్రేమగానే చూసుకుంటాం. ఎక్కడో ఏదో అపశృతి పలుకుతోందే. ఆ మీకు ఇల్లు ఇచ్చిన నాదబ్రహ్మ ఆంధ్ర అన్నమయ్య అని వ్రాశారు. ఆయన పాటే అంత బాగుంటే మనిషి ఇంకెంత బాగుంటాడో. ఆయన పాట క్యాసెట్ చేసి దాంతో పాటు ఆయన ఫోటో పంపండి. ఫోటో చూస్తూ పాట వింటూ చచ్చిపోవాలని ఉంది. విన్నారా? మీ పాట వింటూ ఈజీగా చచ్చిపోవచ్చని ఆ అమ్మాయికి కూడా తెలిసిపోయింది. చందు, మన చిట్టి ఈసారి కూడా మగబిడ్డనే కన్నది. ఏం పేరు పెడితే బాగుంటుందో వ్రాయండి. మనకి పెద్ద దిక్కు నాదబ్రహ్మం గారే కదా, ఆయన పేరే పెట్టమందాం. విన్నావా? వాళ్ళెవరికో పిల్లాడు పుడితే నా పేరు పెడతారట. ఇంతకీ చిట్టి ఎవరు? చిన్నప్పుడు చందూరు ఎత్తు తిరిగిన వాళ్ళ అక్కగారా? కాదు, వాళ్ళ ఆవిడ ఎత్తుకు తిరిగే కుక్క గారు. చాలే, ఆపరా బాబు. ఫినిషింగ్ టచ్ ఇవ్వని మామ. ఉత్తముడైన గోపిని మరీ మరీ అడిగానని చెప్పు. ఆయనకి నా ముద్దులు. ఇట్లు నిన్ను మనసారా ప్రేమించి ఆరాధించే ఉత్తముడైన గోపి. మళ్ళీ గోపి ఏంట్రా ఎదవా? సారీ, అలవాట్లో పొరపాటు. చివర్లో నా సంతకం పెట్టేశా. కర్మ, మనకు మనమే లవ్ లెటర్స్ రాసుకునే దౌర్భాగ్యం ఏంటో. ఐడియా ఇచ్చావుగా, అనుభవించు. ఎక్కడా లేని ఓ నిర్మలా మేరీ మాకు మేమే కట్టుకుంటున్నాం ఘోరి. ఏమండి, నాదబ్రహ్మ గారి ఇల్లు ఎక్కడో కొంచెం చెప్తారా? ఇంతకు నువ్వెవరమ్మా? ఎందు నీ భార్య వచ్చింది. నా భార్య? ఆ, నిర్మలా మేరీ నీ భార్యగా? నీకోసం ఎదురు చూస్తున్నారు, త్వరగా వెళ్ళండి. ఒరేయ్ రారా, ఆ, అరే, ఆ, ఒరేయ్ రారా. ఎలా రా? డబ్బాలో చెయ్యిరుక్కుంది. వస్తే రా, తస్తే చావు. అయితే చస్తూనే వస్తా. ఇదిగో ఉన్నది ఒకటే పోస్ట్ అయ్యా, అది పోతే నా పోస్ట్ కలిసి పోతుందయ్యా. బాబు నీకు దండం పెడతా, ఇచ్చేలవయ్యా, మర్యాదగా ఇచ్చాయి. ఏమండి, వచ్చేసారా? నాకు తెలుసు, నేను వచ్చానని తెలిస్తే మీరు పరిగెత్తుకుంటూ వస్తారని. ఏంటి అలా చూస్తున్నారు? నేను ఇంత సడన్ గా వచ్చాననా మిమ్మల్ని సర్ప్రైజ్ చేద్దామని. అందుకే మొన్న రాసిన ఉత్తరంలో కూడా నేను వస్తున్నట్టు రాయలేదు. కరెక్ట్, నేను రాయలేదు. ఏంటండి ఇక్కడికి వచ్చాక ఇంత నల్లబడిపోయారు? ఆ ఇంతవరకు బాగానే ఉన్నాడు. నువ్వు వచ్చావని తెలిసి జస్ట్ ఇప్పుడే రంగు మారాడు. ఏంటండి నేను వచ్చి ఇంతసేపు అయితే ఏం మాట్లాడరే? చందు, ఏంటయ్యా అంతసేపు ఆ అమ్మాయిని బయట నిలబెట్టి మాట్లాడిస్తున్నావు? ఇంట్లోకి వెళ్దాం రామ్మా. ఆగు. ఎవరు నువ్వు? ఏమన్నారు? నీకు నాకేమిటి సంబంధం? ఏమండి ఒక ఏమిటయ్యా చందు,
పెళ్ళాన్ని పట్టుకుని ఇలాగనే మాట్లాడటం? ఈవిడెవరో నాకు తెలియదండి. ఇంతవరకు ఈవిడ మొహం కూడా నేను చూడలేదు. ఎంత మారిపోయారండి. ఒక్క నెల మీకు దూరంగా ఉన్నంత మాత్రాన అగ్ని సాక్షిగా తాళి కట్టిన భార్యని భార్య కాదంటారా? ఇప్పుడు నేను ఏ గంగలో దూకాలి? పోస్ట్ మామా ఇరుక్కున్న చేతిని నరక్కుండా ఈ డబ్బాని ఊడ తీసుకెళ్ళవా? సారీ, అది నా డ్యూటీ కాదు. పోస్ట్ మాస్టర్ గారికి అప్లికేషన్ రాస్తే ఆయన హెడ్ ఆఫీస్కి రాస్తారు, వాళ్ళు సెంట్రల్ ఆఫీస్కి రాస్తే వాళ్ళు వచ్చి తీస్తారు. ఇంత హంగామా ఉందా? అనవసరంగా సెంట్రల్ గవర్నమెంట్ నోట్లో చేయి పెట్టానే. సరే, నా భార్య అని చెప్తుంది కదా, దానికి సాక్ష్యాలేంటో చూపించమనండి. సాక్ష్యాల వేద మంత్రాలు, పంచభూతాలు, మంగళ వాయిద్యాలు, ఎంగిలి విస్తళ్ళు, ఆవకాయ బద్దలు, పందిరి బొంగులు కాదమ్మా సాక్ష్యాలు. సాక్ష్యం అంటే నాగార్జున సిమెంట్ తో కట్టిన గోడల దృఢంగా ఉండాలి. అలా అయితే మేము పెళ్లి రోజున మార్చుకుని ఈ ఉంగరం చూడండి. ఇలాంటి ఉంగరమే ఆయన వేలికి ఉంటుంది. ఉంగరం లేకపోతే భయపడాలి గాని ఉంటే భయం ఎందుకు మావా? చూపించు. నిజమే, జంట స్వరాలాగా 2 ఉంగరాలు ఒకేలా ఉన్నాయి. అవునండి, ఇదే ఉంది. ఆయన కుడి భుజం మీద శనగ్గింజంత పుట్టుమచ్చ ఉంటుంది, చూసుకోండి. శనగ గింజంత పుట్టుమచ్చ లేదు, బఠానీ గింజంత ఉంది. చూసారా, ఆఖరికి నా భర్తే నాకు అగ్ని పరీక్ష పెట్టాడు. ఏనాడు నేను ఆయన మాట క్రాస్ చేయలేదు. చివరికి కుక్క పిల్లకి పేరు పెట్టాలని ఆయన అడిగి పెట్టాను. ఆ విషయం నాకు తెలుసమ్మా. ఇంతకీ దానికి నాద బ్రహ్మ అని పేరు పెట్టావమ్మా? పెట్టానండి. ఆ పేరు పెట్టి పిలిచినప్పుడల్లా కుక్క పిల్ల సరిగమా మగరిసారి మరుగుతుందండి. ఇంకే, టోటల్ గా మ్యాటర్ అంతా అర్థమైపోయింది. ఇదిగో చందు, భార్య అంటే ఎంత కోపం ఉన్నా భార్యని భార్య కాదు అని అంటాం మహాపాపం అయ్యా. అది కాదు సార్, భార్య కాని భార్యని భార్య కాదని చెప్పకుండా భార్యని ఎలా ఒప్పుకోమంటారు? ఇదిగో నువ్వు నన్ను ఇంకే కన్ఫ్యూజ్ చేయకు. ఇదిగో, ఇక మీద ఈ అమ్మాయి అంతా ఈ అమ్మాయే నేను నీ భార్య కాదు అని చెప్పినా సరే నేను నమ్మను. ఇదిగో అమ్మాయి, ముందు నువ్వు కుడికా లోపల పెట్టి ఇంట్లోకి రా. నువ్వు రా. పదమ్మా పద. ఏమండి, లగేజ్ కొంచెం పట్టారు ప్లీజ్. నువ్వు ఇంట్లో కుడికాలు పెట్టి ఎడంకాలు మన నెత్తి మీద పెడుతూ కానీ పద. మన గది ఎంత బాగుందో. మర్యాదగా ఇప్పటికైనా నిజం చెప్పు, ఎవరు నువ్వు? మీ భార్యని. ఇంకో మాట చెప్పు. ఆయన నా మొగుడు. పిచ్చిగా వాక్కో, నిన్ను ఎలా వదిలించుకోవాలో నాకు తెలుసు. వదిలించుకుంటారా? అసలు సంగతి నాకు ఇప్పుడు అర్థమైందండి. నన్ను దూరంగా ఉంచి ఇక్కడ మీరు వేరే దాన్ని ఉంచుకున్నారు. ఉన్నదాన్నే ఉంచుకోలేదంటే వేరే దాన్ని ఉంచుకుంటాడా? ఉత్తముడైన గోపి అన్నయ్య, నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మో. మంచి పాటను పిచ్చి సెంటిమెంట్ తో పాడితే జాయింట్లు ఓడతాయి. నువ్వైనా ఆయన మనసు మార్చలేవా అన్నయ్య? ఒరేయ్, పెళ్ళాన్నే పెళ్ళాం కాదంటావా? పెళ్ళాం కాకపోయినా పెళ్ళాం అంటావా లేదా? నువ్వు నోరెత్తావంటే చంపేస్తాను. డబ్బా మావా, నీ నోట్లో చేయి దూరిస్తేనే తిరిగి రావడం లేదు. మొగుడు పెళ్ళాల మధ్య తల దూరిస్తే తిరిగి వస్తుందన్న గ్యారంటీ అసలే లేదు. ఎవర్రా మొగుడు పిల్లలు? అబ్బో! నన్ను తన్నకు. నువ్వు అక్కడే ఇరుక్కున్నావు, నేను ఇక్కడే ఇరుక్కున్నాను. నా ప్రాబ్లమ్స్ నావి. తలుపేయండి, దానివి తీరా ఒక్కసారి. చాలే సంబడం. అయ్యో, అబ్బో ఏయ్, అమ్మో అమ్మో. మరి ఇంత దారుణమైన ఇంట్రడక్షన్ ఏ సినిమాలోనూ లేదు. అయినా ఇల్లు ఖాళీ చేయించే పద్ధతి ఇదేనా? బావోయ్, వీడు కూడా మన పార్టీ. అద్దె కట్టలేదని ఆప్యాయంగా బయటికి నెట్టారు. అద్దె కట్టకపోవడం కాదయ్యా బాబు, నెలకు 2000 కడుతూనే ఉన్నాను. ఇంతకితం చేసిన నేరం ఏంటండి? నేరం కాదయ్యా బాబు, ఘోరం. మేల్కొనున్నప్పుడు కథలు చెప్పి మా ప్రాణాలు తోడేస్తున్నాడు, నిద్రపోయినప్పుడు గురక పెట్టి మా ప్రాణాలు తీసేస్తున్నాడు. గురక పెడుతున్నాడని ఇల్లు ఖాళీ చేస్తారా? ఇది చాలా దారుణం సార్. ఈ గురక రాక్షసుని ఇంట్లో ఉంచుకోవడం కన్నా ఇల్లు అమ్ముకుని జూలోనూ ఉండటం బెటర్. పదండ్రా, వారం రోజులు హాయిగా నిద్రపోదాం. ఎల్లెల్లవయ్యా, నీ ఇల్లు కాకపోతే డబ్బులు పడేసి ఇంకో ఇల్లు చూసుకుంటాను. ఏంటి కేబుల్ టీవీ చూసినట్టు చూస్తున్నారు? దరిద్రం వదిలింది, పదం లోపలికి. సార్, మీకు అర్జెంట్ గా ఇల్లు కావాలా? ఇప్పుడు నీ దగ్గర ఉందా? తెలియదు. ఇల్లు ఇంటి దగ్గర పెట్టి వచ్చాం. కాటేజ్ అయినా పర్వాలేదా? డ్రైనేజ్ అయినా పర్వాలేదు, నా ప్రిస్టేజ్ నిలబడాలి. ఇప్పటికీ అందులో 2 ఉన్నారు. 3వ వాడిగా చేరతారా? సరే, అలాగే అడ్జస్ట్ అవుతాను. ఫ్యాన్ ఉందా?
ఫ్యాన్ ఏం కర్మ సార్, ఫ్యాన్సే ఉన్నాయి. సపరేట్ బాత్రూమ్ ఉందా? సపరేట్ బాత్రూమ్ ఏం కర్మ సార్, ఇల్లే బాత్రూమ్ లో ఉంది. రేయ్ ఒకసారి వెళ్ళారా. ఇప్పుడే వస్తావు వంపురి. అలాగే అమృత్పురి. నీకు అసలు బుద్ధి ఉందా? తను దూరడానికి కంతే లేదు గాని మెడలో డోల్ అని ఆ గురకమేళాన్ని రూమ్ లోకి చేరుస్తావా? ఈ డోల్ని పూర్తిగా ఎందుకు దూరనిస్తాను మామ, వాయించడానికి వీలైనంత దూరనిస్తాను. వీడి దగ్గర అడ్వాన్స్ తీసుకుని ఆ కాపులి వాళ్ళ అప్పు తీర్చేద్దాం. వీడి చేతే నెల నెల అద్దె కట్టిద్దాం. అద్దె వాడిది, అథారిటీ మనది. ఎలా ఉంది? తప్పురా. తప్పదు మరి, నువ్వు రా. అమ్మా చూడండి సల్మాన్ ఖాన్, వాట్ ఫారూక్ ఖాన్, తమరేం చేస్తుంటారు? సినిమాల కథలు రాస్తుంటాను. వచ్చిన సినిమాలక, రాబోయే సినిమాలక? వచ్చిన సినిమాల కథలు తీసుకుని రాబోయే సినిమాలకు తిరిగి రాస్తుంటాను. అయితే తప్పకుండా మీరు గొప్ప సినిమా రైటర్ అవుతారు ఆ అనిపిస్తుంది. నమ్మకం మీకుందా? కాదు, భయంగా ఉంది. ఇల్లు చూద్దురు గాని పదండి అక్కినేని. అలాగే మిక్కిలేని. టేక్ ది లగేజ్. అలాగే. కమ్ ఆన్. ఇదే నేను చెప్పిన ఇంద్రభవనం. ఇది ఇంద్రభవనమా? మరి రంభా ఓరోసి మేరకల్ లాంటి అప్సరసలు ఎక్కడ ఉంటారు బాబు? పక్కనే ఉన్న లేడీస్ హాస్టల్లో ఉన్నారు బాబు. హలో, నా పేరు తుకారం, వెటకారం కాదు. వెళ్ళి తలుపులది. ఆ, రండి రండి. ఫ్యాన్స్ ఉన్నాయన్నారు. ఫ్యాన్స్ అవి ఆహా, ఎందుకు లేవు? నేను బాలకృష్ణ ఫ్యాను, మా వాడు రమ్యకృష్ణ ఫ్యాను, ఈ ఇంటి ఓనరు వాళ్ళ పని మనిషి ఫ్యాను. ఫ్యాన్స్ అంటే అయ్యా ఇంతోటి తొక్కలో తడికలింటికి 1500 రూపాయలు అద్దె, 2000 రూపాయలు అడ్వాన్సా? నా బ్యాగ్ నాకు వెళ్ళిపోతాను. చూడమ్మా కుంబ్లే, ఏంటమ్మా కమలే? రాఘవేంద్రరావు, కోదండరామరెడ్డి లాంటి పెద్ద పెద్ద డైరెక్టర్లందరూ ఈ గదిలోనే కూర్చుని స్టోరీ డిస్కషన్స్ చేశారు తెలుసా? అయితే నువ్వు వాళ్ళకి తెలుసా? వాళ్ళు నాకు తెలుసున్న సంగతి వాళ్ళకు తెలియదు. వెరీ గుడ్, సెంటిమెంట్ తో కొట్టావు. ఇదిగో అడ్వాన్స్ తీసుకో. మరో 300 ఇయ్యి. ఎందుకు? బ్రోకరేజ్ 200, ఇల్లంతా తిప్పి చూపించినందుకు 100. హ, ఇల్లు ఎంత దరిద్రంగా ఉన్నా పడుకోవడానికి కనీసం మంచమైనా ఏడ్చిందిలే. దానికి సపరేట్ చార్జ్. ఆ? పగలైతే 50, రాత్రి అయితే 100, సండే డబుల్ చార్జ్. బాబా ఏం చేస్తావు? మంచం మీద పడుకోవడం అలవాటు తప్పుద్దా? ఇదిగో తీసుకో. మరో కండిషన్ జేమ్స్ బాండ్, ఏంటి బ్రూక్ బాండ్? మంచానికి ఒక పక్కనే పడుకోవాలి. ఏ రెండో పక్క కోళ్ళు లేవా? మరో పక్క నేను పడుకుంటాగా. అన్యాయం. ఈ రూమ్ కి ఇచ్చే డబ్బులు తోటి 5 స్టార్ హోటల్ ఉండొచ్చు. నువ్వు రాసే కథలకి ఇదే ఎక్కువ. నా కథలంటే నీకు ఆషామాషిగా ఉందా? నేను కథ చెప్పానంటే ఆస్తులు అమ్ముకొని సినిమా తీస్తారు. తీసిన తర్వాత ఎలాగో ఆస్తులు అమ్ముకోవాలి గాని మేము బయటికి వెళ్ళొస్తాం. తలుపేసుకోమండేలా. సర్లే, ఇంతోటి ఇంద్రభవనానికి తలుపు కూడా వేసుకోవాలా? చండాలా? వెళ్ళండి. ఏంటా పాటలో? నీ పాట విని రోడ్ మీద పోయే వాళ్ళంతా జాంకాయలు తీసుకుని బొడ్డు ఎక్కడ ఉందా అని ఎత్తుక్కుంటా వస్తారు. ఆ తర్వాత క్యూ కంట్రోల్ చేయలేక నేను చావాలి. ఏ నేను బాగా పాడటం లేదా? ఆశా బోన్స్లే హరిశ్చంద్ర పద్యం పాడినట్టుంది. ఇక్కడే పెట్టానే, ఎక్కడుందబ్బా? ఏంటి వెతుకుతున్నారు? ఇక్కడ నా కొత్త షర్ట్ ఇస్త్రీ చేసి పెట్టాను, ఏమైందబ్బా? ఇదేమో చూడండి. ఏయ్, నీకు అసలు బుద్ధి ఉందా? కొత్త షర్ట్ తో ఇల్లు తుడుస్తావా? ఇది కొత్త షర్టా? నాకేం తెలుసు? ఇల్లు తుడిచకుంటే ఇస్త్రీ చేయించి పెట్టిన ఎర్రి నామగుడు ఎవరా అనుకున్నా. ఉసాయ్ బండెట్ క్వీన్, ఉండు నీ జడ కత్తిరించి సౌరాలోడికి అమ్మేస్తాను. ఏయ్, ఆగే. ఎక్కడికి వెళ్తావు నువ్వు? ఆగే. ఏయ్, నిన్ను వదిలేస్తే మేసానికి జడ వేసి పూలు పెడతావు. అరే, అయ్యో, వద్దండి. ఎక్కడికి వెళ్తావు నువ్వు? అరే. వద్దండి. బకెట్ తన్నేసింది. నా కాలు. మిస్టర్ నిర్మల మేరీ భర్త మీరేనా? కాదు. మరి ఆవిడ ఈ గుమ్మ ముందు గురకా వాళ్ళ తిరిగాయనే నా భర్తని చెప్పిందే. అలా చెప్పిందా? అయితే నేనే. ఇంతకు విషయం ఏంటో చెప్పు. ఈ మందులు తీసురండి. నీ కాలుకొచ్చిన ప్రమాదం ఏమీ లేదమ్మా, జస్ట్ బెణికిందంతే. మందులు వాడి చూడు, సాయంత్రానికల్లా మాధురి దీక్షితులా స్టెప్ వేయచ్చు. ఆల్ ది బెస్ట్.